ఖచ్చితంగా అండి, 100% ఆయన మాట ఇచ్చారు ఆ రోజు, దాని మీద ఆయన నిలబడ్డారు. అది మనం హర్షించదగ్గ విషయం. ఎన్టీఆర్ విగ్రహం తప్పకుండా అవసరం. ఎందుకంటే ఈ తెలంగాణలో ఈరోజు బీసీ సామాజిక వర్గాలు, ఎస్సీ సామాజిక వర్గాలని ఆయన రాజకీయంగా పైకి తీసుకొచ్చి చైతన్యపరిచిందే ఎన్టీఆర్ గారు. తెలంగాణలో అసలు అణగారిన వర్గాలు రాజకీయంగా ఉత్తేజం కారణమే ఎన్టీఆర్. అసలు ఎన్టీఆర్ వల్లనే ఇలా తెలంగాణ ప్రజలందరూ ఆయన ఆయన గ్లోబల్ లీడర్. ఒక తెలంగాణ, ఆంధ్ర, యావత్తు తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి ఆయన. ఎన్టీఆర్ అభిమాని కాని వాడేవాడు ఉంటాడండి అసలు. అసలు ఆయన నట సార్వభౌముడు. ఆయన అభిమాని ఎవరైనా ఆయన అభిమానులే. ఆయన దేశించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది చెప్పండి. ఆయన సామాజికంగా కానీ, సినిమా పరంగా కానీ, ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టినటువంటి ₹2 కేజీ బియ్యం పథకం కానివ్వండి, చేనేత వస్త్రాల సగం కానీ, ఈ రోజు పెట్టిన ఈ ఉచిత పథకాలన్నింటికి ఆచుడు ఆయనే. ఆయన సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయ రంగంలో కానివ్వండి, ఆయన్ని ఎవరైనా ఆదర్శంగా తీసుకొని ఆయన ప్రవేశపెట్టిన పథకాలని ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు తప్పితే నోటి కాదు. రేవంత్ ఆయన ఎన్టీఆర్, ఈయన ఏఆర్ఆర్. దాంట్లో సేమ్ టు యాజ్ ఎన్టీఆర్ని అభిమానించే ప్రతి వ్యక్తి రేవంత్ రెడ్డిని అభిమానిస్తారు. ఎందుకంటే అదే డేరింగ్, అదే డాషింగ్. నేను ఇందాక చెప్పాను కదా, ఆయన ఆంధ్ర ఆయన కాదు. ఆయన ఎవరెవరి విగ్రహాలు పెట్టండి, ఎవరైతే సమాజానికి తెలుగు వాళ్ళకి సేవ చేస్తారో వాళ్ళ విగ్రహాలు మాత్రమే పెడతారు. మీది నాది విగ్రహాలు తెచ్చి పెడితే ఎవరు కూడా ఒప్పుకోరు కదా. ఎందుకంటే ఎవరైతే తెలుగు ప్రజలకు సేవ చేస్తారో, ఎవరికైతే తెలుగు ప్రజలు గుర్తుంచుకుంటారో, తెలంగాణ సంబంధం అని కాదండి, ఆంధ్ర పీపుల్ అని కాదు, తెలుగు పీపుల్. తెలుగుకి వాళ్ళు సేవ చేస్తారు కాబట్టి వాళ్ళ విగ్రహాలు ఇక్కడ పెడుతున్నారు. అంతేగాని ఇక్కడ తెలంగాణ తెలుగు అనేది లేదు, అందరూ ఒకటే. Subscribe us and press the bell icon for more interesting updates.